గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నారాయణీయంలోని మొదటి దశకం. శ్రీమన్నారాయణీయం అనంటే ఇది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి గురువాయుపుర క్షేత్రం గురించి రాయటం జరిగింది. గురువాయూర్ అని అత్యద్భుతమైనటువంటి ఎంతో ప్రాచీనత కలిగినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి క్షేత్రం ఈ దివ్యమైనటువంటి క్షేత్రం. దీనిలో ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వేంచేసినటువంటి కృష్ణ పరమాత్మని ఉద్దేశించి నారాయణ భట్టతిరి వారు రచించినటువంటి గ్రంథం శ్రీమన్నారాయణీయం. అందుకని ఆయనే చెప్తారు ద్వేధా నారాయణీయం అని. ఇక్కడ నారాయణుని యొక్క చరిత్ర, కథా వైభవం, లీల ఇదంతా కూడా తెలియజేయబడినటువంటి భాగవతంలో ఉన్నటువంటి కథలే శ్రీమన్నారాయణీయంలో చెప్పబడటం జరిగింది. అలా శ్రీమన్నారాయణుడి గురించి చెప్పినటువంటి కథ లీలా వైభవం కాబట్టి శ్రీమన్నారాయణీయం. అలాగే నారాయణ భట్టతిరి వారి ద్వారా విరచితమైనటువంటి ఈ గ్రంథం శ్రీమన్నారాయణీయం. అందుకే ఆయనే చెప్పుకున్నారు ద్వేధా నారాయణీయం అని. అత్యద్భుతమైనటువంటి ఈ గ్రంథంలోని మొదటి దశకాలు, మొత్తం 100 దశకాలు ఉంటాయి. ఇందులో మొదటి దశకంలోని మొదటి శ్లోకం సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. హంత భాగ్యం జనానాం. ఆహా, జనులు ఏమి పుణ్యం చేసుకున్నారో కదా. ఆ వైకుంఠధామం నుంచి సాక్షాత్తు భగవంతుడు గురువాయుపురంలో వేంచేశాడు అని గురువాయుపురాధీశం. ఆ గురువాయుపురంలో వేంచేశాడు స్వామి అని. ఎట్లాంటి స్వామిట? ఆ వైకుంఠధామంలో శేషశయ్యపై పాలకడలిలో ఉండేటటువంటి ఆ స్వామి సాంద్రానందావబోధాత్మకం, సాంద్రమైనటువంటి ఆనంద అవబోధాత్మకమైనటువంటి స్వరూపంట. అంటే చిక్కగా, సాంద్రం అంటే బాగా చిక్కదనమైనటువంటి ఆనంద స్వరూపమే భగవంతుడు. సత్ చిత్ ఆనంద స్వరూపమే భగవానుడు. సత్ అంటే సత్యము, జ్ఞానము. చిత్ అంటే జ్ఞానము. ఆనందం స్వరూపుడైనటువంటి ఆయన సత్యము, జ్ఞానము, ఆనంద స్వరూపుడు. అది కూడా పలచగా ఉన్నటువంటిది కాదట. సాంద్రానందావబోధాత్మకం, ఘనమైనటువంటి చిక్కనైనటువంటి అవబోధ. బోధ అంటే జ్ఞానస్వరూపుడు. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి భగవంతుడు సాంద్రానందావబోధాత్మకం అనుపమితం. ఇంత అని ఆయన పరిధిని తెలియజేయలేనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపం. అంటే అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి స్వరూపం. అవబోధాత్మకం అనుపమితం. అనుపమితం అంటే ఇంత అని చెప్పడానికి కొలతలకి అందనటువంటి వాడు. అనుపమితం కాలదేశావధిభ్యాం, దేశ వస్తు కాల పరిమితులకు అందనటువంటి వాడు. మనము ఏ కాలంలో చూసుకున్నప్పటికీ కూడా ఆది మధ్యాంతరహితుడు అంటారు భగవంతుణ్ణి. అలా వస్తువు, దేశానికి ప్రతీది కూడా ఈ మూడిటికి లోబడి ఉంటుంది. కాలానికి, వస్తువుకి, దేశానికి పరిమితి చెందబడి ఉంటుంది. కానీ భగవానుడు ఈ కాలదేశావధిభ్యాం, వీటికి మూడిటికి కూడా అందనటువంటి వాడు. నిర్ముక్తం నిత్యముక్తం, అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. నిత్యముక్తం, ఆయనకి ఈ జనన మరణ చక్రం అనేది ఆయనకి లేదనమాట. జరా మరణం అనేది లేదు, పుట్టుక చావడం అనేది లేదు. నిత్యముక్తుడు ఆయన. నిత్యముక్తం. ఇదంతా ఎవరు ఎక్కడ చెప్పారు? నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం. నిగమములు అంటే వేదములు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవంతుడే చెప్పుకున్నాడు. వేదముల ద్వారా తెలియజేయబడేటటువంటి వాడు, వేదాంగముల ద్వారా తెలియజేయబడేటటువంటి వాడు. అటువంటి వేదస్వరూపుడైనటువంటి వాడు నిగమ శతసహస్రేణ, వేదములు వేదాంగముల ద్వారా, శతసహస్రములు అనేక విధాలుగా తెలియజేయబడినటువంటి వేదాంగముల ద్వారా తెలియజేయబడేటటువంటి వాడు. నిర్భాస్యమానం, అందులో ఉన్నటువంటి ప్రకాశ స్వరూపుడు. అస్పష్టం, ఇది అని చెప్పడానికి వీలు లేనటువంటి వాడు.
అస్పష్టం దృష్టమాత్రే, కంటికి చిక్కుతాడా అంటే చిక్కనటువంటి వాడు, అలా అని చూడలేమా అంటే చూడగలము. అటు కంటికి అందనటువంటి వాడు, అందేటటువంటి వాడు. ఎలా అందుతాడు అంటే సకల స్వరూపము, భగవంతుడిది నిర్గుణ స్వరూపము, సకల స్వరూపము రెండు విధాలుగా ఉంటుంది. సకలములు అంటే అవయవాల్ని ధరించి మన కోసమై ఒక అవతారాన్ని దాల్చి వచ్చినటువంటిది సగుణ రూపము, సకల అంటారు దాన్ని. నిర్గుణ స్వరూపం అంటే అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది. అటు ఆ భగవానుణ్ణి ఈ భగవానుణ్ణి కూడా అంతటా తానై ఉన్నటువంటి పరమాత్మని మనం చూడలేము, చూడగలము. అందుకని అస్పష్టం దృష్టమాత్రే, కంటికి అందనటువంటి వాడు, అలాగే అందడా అంటే అందేటటువంటి వాడు. దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం, ఉరు పురుషార్థాత్మకము. ధర్మార్థ కామ మోక్షముల్లో ఉరు పురుషార్థం అంటే అత్యంత శ్రేష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది మోక్షం. ఆ మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఉరు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం, పరబ్రహ్మస్వరూపుడు. ఆ పరబ్రహ్మస్వరూపమే సకలము, అంతటా కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది. బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్, తత్ యథాతథంగా వచ్చిందట. అటువంటి పరబ్రహ్మస్వరూపమే తత్తావద్భాతి, ఆ యథాతథంగా వచ్చి ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి స్వరూపము తత్తావద్భాతి సాక్షాత్. ఎక్కడ? గురుపవనపురే హంత భాగ్యం జనానాం. గురు పవనపురం, గురువు అంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి, వాయువు, పవనము అంటే వాయువు. ఈ బృహస్పతి తర్వాత వాయువు ప్రతిష్ఠించినటువంటి స్వరూపము అక్కడ కృష్ణ స్వరూపము. ఆ గురువాయూరులో వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి దివ్యమంగళ స్వరూపమైనటువంటి కృష్ణుణ్ణి దర్శించుకున్నటువంటి వారిదే భాగ్యం. ఎంత భాగ్యం చేసుకున్నారో కదా జనులు. ఇలా అక్కడ వైకుంఠధామంలో ఉండేటటువంటి బ్రహ్మతత్వము, ఆ బ్రహ్మతత్వమే తత్తావద్భాతి సాక్షాత్, యథాతథంగా వచ్చిందయ్యా మనల్ని తరింపచేయడం కోసము. అహో ఎంత భాగ్యం చేసుకున్నారో కదా జనులు అంటున్నారు. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్య తన్వా వాచా ధియా వా భజతి వత జన క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. అంతటి సాంద్ర ఆనంద ఘనస్వరూపుడైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ స్వామి దుర్లభ్య వస్తున్యపి, ఆయన్ని మనం చేరుకోవడం కష్టము అనుకునేటటువంటి దుర్లభమైనటువంటి వస్తువు హస్తలబ్ధే యదన్యత్, మన చేతిలో చిక్కిందిట. ఎలాగా? గురువాయుపురాధీశంలో ఉన్నటువంటి స్వామిగా కృష్ణస్వరూపంగా మనకి దక్కింది అంటున్నారు. హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత క్షుద్రతైవ స్ఫుటేయన్. అయితే ఆ స్వామిని మనం తనువుతోటి, మనస్సుతోటి, వాక్కుతోటి త్రికరణ శుద్ధిగా పూజించాలి. ఏవో కోరికల మేరకు అన్యదేవతలని ఆరాధించడం అనేది సబబు కాదు. ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై. అలా ఆరాధించేటటువంటి స్వామి ఎట్లాంటి వాడు అంటే సంపూర్ణుడు, విశ్వాత్మకుడు అయినటువంటి వాడు. స్థిరమైనటువంటి బుద్ధితో ఆయన్ని మనము ఆ పరిపూర్ణుడైనటువంటి స్వామిని సేవించాలి అని చెప్తున్నారు. అది ఒక స్వరూపంగా గురువాయుపురంలో పెంచాడు భగవంతుడు. ఆయననే మేము ఆశ్రయిస్తున్నాము అని. భగవంతుడు అంటే సర్వస్వరూపుడు, సంపూర్ణుడు అయినటువంటి ఆ తత్వస్వరూపాన్ని ఇక్కడ చెప్తూ ఆయననే మేము ఆశ్రయిస్తున్నాము అని గురువాయుపురాధీశమేవాశ్రయామః అంటున్నారు. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తేవ పురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్స్వచ్ఛత్వాద్యదచ్చాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే. ఎంత అద్భుతమైనటువంటి వర్ణనండి. సత్వం యత్తత్పరాభ్యామ పరికలనతో, శుద్ధ సత్వస్వరూపమే ఒక స్వరూపాన్ని దాల్చి వస్తే అది నిర్మలం తేన తావత్, స్వచ్ఛమైనటువంటి శుద్ధ సత్వం. మనం కూడా త్రిగుణాలతోటి ఉంటాం, సత్వరజస్తమో గుణాలు.
రజోగుణము తమో గుణమే లేకుండా శుద్ధ సత్వమే స్వరూపంగా దాల్చి వచ్చినటువంటి వాడు భగవంతుడు. భూతైర్భూతేంద్రియైస్తే, భూతములతోటి భూత ఇంద్రియములతోటి, భూతములంటే పంచభూతములు, నీరు నిప్పు గాలి ఆకాశము పృథ్వీ, అలాగే ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, ఇలా ఇంద్రియాలతోటి ఆ తర్వాత పంచభూతాలతోటి ఒక స్వరూపాన్ని దాల్చి వస్తే వపురితి బహుశః. ఇది ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఇట్లా భగవంతుడు ఒక స్వరూపాన్ని దాల్చి వచ్చాడంటే వ్యాసవాక్యం, వేదవ్యాసుడు, వేదాలను విభజించినటువంటి వ్యాస భగవానుడు తన యొక్క అష్టాదశ పురాణాల్లోనూ తర్వాత భారత భాగవతాది ఇత్యాది గ్రంథాల్లోనూ తెలియజేశాడు. తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం. చిత్తములో ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే ఎంతసేపు ధ్యానించినా కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలనిపిస్తుందట. అటువంటి ఆనంద స్వరూపుడు, ఆనంద ఘనుడు, సచ్చిదానంద స్వరూపుడు, అటువంటి స్వరూపాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే ఎంతసేపు అయినా కూడా తనివి తీరదట. ఎవరు రమిస్తారు ఇట్లా? తస్మిన్ ధన్యా రమంతే, ధన్యులైనటువంటి వాళ్ళు రమిస్తూ ఉంటారు. ఇది శృతి మతి మధురే, శృతి అంటే చెవులకి, మతి అంటే బుద్ధికి మధురంగా ఉన్నటువంటిది. స్వామి లీలా మధురమే, ఆయన యొక్క రూపం మధురమే, ఆయన యొక్క తత్వము మధురమే. అట్లాంటి మాధుర్యమంతా పోగుబోసినటువంటి ఒక స్వరూపము సుగ్రహే విగ్రహేతే, అలా ఒక విగ్రహాన్ని దాల్చి వచ్చింది అని. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేక ముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధో కల్లోల్లోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్కళాస్వేవ భూమన్. ఎంత చక్కగా అద్భుతంగా వర్ణిస్తున్నారండి. భూమన్ అంటే ఉపనిషత్ వాక్యం ఇది. అన్నిటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి, అన్నిటికంటే పెద్దదైనటువంటి బృహత్ స్వరూపాన్ని భూమన్ అంటుంది ఉపనిషత్. అలా భగవత్ స్వరూపాన్ని వర్ణిస్తూ సముద్రంతో కూడా పోలుస్తూ ఉన్నారు. భగవత్ సముద్రం ఎట్లా ఉందిట? నిష్కంపే నిత్యపూర్ణే, సముద్రంలో అలలు కంపనాలు ఉంటాయి, కానీ భగవత్ సముద్రంలో ఎటువంటి కంపనాలు లేకుండా ఉన్నదట. నిత్యపూర్ణే, పూర్ణంగా ఉన్నదట. సముద్రంలో నీరు కూడా ఎప్పుడు ఎండిపోవడం అనేది ఉండదు, పరిపూర్ణంగా ఉన్నటువంటిది. నిత్యపూర్ణుడు ఆయన. నిరవధి పరమానంద పీయూష రూపే, అయితే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, కానీ భగవత్ సముద్రము అమృతమయమైనటువంటి జలాలతో ఉన్నదట. అమృతమే జలముగా కలిగినటువంటిది. పీయూష రూపే, అది కూడా నిరవధిక అవధులు లేనటువంటి అమృతమయమైనటువంటి ఆ జలములు. నిర్లీనానేక ముక్తావళి, అందులో అనేక ముక్తములు, మౌక్తికములు అంటే ముత్యాలు పగడాలు అన్ని సముద్రంలో అడుగున ఉంటాయి కదండి. అలాగే ఈ బ్రహ్మసింధవులో ముక్తులైనటువంటి వారు, ఆనందాన్ని పొందినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. నిర్మల బ్రహ్మసింధౌ, నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి భగవత్ బ్రహ్మ తత్వంతో కూడినటువంటి సముద్రంట. అయితే అందులో ఉన్నటువంటి తరంగాలు కల్లోల్లోల్లాసతుల్యం, ఉల్లాసమే, ఆనందమే, సంతోషమే కంపనాలుగా కలిగినటువంటి తరంగాలుగా, అలలుగా కలిగినటువంటిదట అది. ఖలు విమలతరం, స్వచ్ఛంగా శుద్ధంగా, విమలం అంటే పరిశుద్ధంగా ఉన్నటువంటిది. సత్వమాహుస్తదాత్మా, సత్వస్వరూపమే భగవత్తత్వం. కస్మాన్నో నిష్కళస్త్వం, సకల నిష్కళ, సకల అంటే అవయవాలతో కలిపి వచ్చినటువంటిది, నిష్కళ అంటే అవయవాలు లేనటువంటిది. అలా అవయవాలు లేనటువంటి సముద్రంగా ఉన్నటువంటి భగవత్తత్వం మన కోసమై ఒక స్వరూపాన్ని దాల్చి వచ్చింది అంటున్నారు. ఇప్పుడు సముద్రపు అలలు మన దాకా తాకితేనే కదా ఆ సముద్రపు జలాల్ని మనం తాకగలుగుతాం. అట్లాగే అలా లేచి ఎగసిపడి కాస్త అలా నిల్చొని తర్వాత సముద్రంలో కలిసిపోయినట్లే భగవత్తత్వం మన కోసమై ఒక అవతారాన్ని ఎత్తి మన దాకా వచ్చిందయ్యా అంటున్నారు. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవా కుంఠ వైకుంఠ రూపం.
అకుంఠమైనటువంటిది, అంటే ఎటువంటి కొరత లేనటువంటి ఆ వైకుంఠధామం నుంచి సాక్షాత్తు భూమి మీదకి తెంచింది భగవత్ స్వరూపము. అయితే భగవంతుడు నిర్వ్యాపారోపి, ఎటువంటి వ్యాపారము లేనటువంటి వాడు, వృత్తి లేనటువంటి వాడు, నిష్కారణమజ భజసే, ఏ కారణము లేనటువంటి వాడు, అజుడు, జన్మే లేనటువంటి వాడు, అయితే కారణము లేకుండా వచ్చినప్పటికీ కారణమే తానైనటువంటి వాడు. అందుకనే విష్ణు సహస్రనామంలో కరణం కారణం కర్త, కరణము ఆయనే, అకారణము ఆయనే. భజసే, అటువంటి భగవత్ స్వరూపాన్ని నేను భజిస్తూ ఉన్నాను. యత్క్రియామీక్షణాఖ్యాం, యత్క్రియ, భగవంతుని యొక్క క్రియ లీలతోనే, స్వామి యొక్క కడగంటి చూపులతోనే, ఈక్షణాఖ్యాం, ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. తేనైవోదేతి లీనా ప్రకృతి రసతి కల్పాపి కల్పాది కాలే, తేన ఏవ ఉదతి, ప్రకృతి తన సొంతగా తనంతట తాను ఉదయిస్తూ ఉందట భగవంతుని యొక్క ఈక్షణములతోటి. కల్పాపి కాలే, కల్పాంతములో ఉదయిస్తూ ఉందట. సృష్టి ఏర్పడటానికి ముందు అంతా కూడా భగవత్ స్వరూపాన్ని వర్ణన చేస్తూ అటువంటి దివ్యత్వం కలిగినటువంటి ఆ పరబ్రహ్మ తత్వం నుంచి ఆయన యొక్క కడగంటి చూపులతోటి ప్రకృతి అంతా కూడా కల్పాంతమున మళ్ళా తిరిగి ఉద్భవిస్తూ ఉంది ప్రకృతి. తస్యా సంశుద్ధమంశం కమపి తమతి రోధాయ సత్వరూపం, సంశుద్ధమంశం, ఎటువంటి స్వరూపంట భగవత్ స్వరూపం, శుద్ధ సత్వమే తానైనటువంటి వాడు. అయితే తమతి రోధాయకం, ఇలా ఉన్నటువంటి ప్రకృతిలో, తమస్సుతో నిండి ఉన్నటువంటి ఈ ప్రకృతిలో అధిరోధాయకం, అధిరోధించి శుద్ధ సత్వమే ఏర్పడింది అంటున్నారు. సత్వం ధృత్వా, ఆ సత్వరూపాన్ని ధరించి, దధాసి, వచ్చింది, స్వమహిమ, ఇదంతా ఎవరో చేశారా అంటే స్వమహిమ, భగవంతుని యొక్క స్వలీలతోనే, స్వమహిమతోనే. విభవాకుంఠ వైకుంఠ రూపం, ఎటువంటి కొరత లేనటువంటి ఆ వైకుంఠధామం నుంచి ఈ భూమి మీదకి తెంచింది భగవత్ స్వరూపము. తత్తే ప్రత్యగ్రతారాధర లలిత కళాయావళి కేళికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం. లక్ష్మీ నిస్సంకలీలా నిలయనమృత స్యంద సందోహమంత సించిత్ సంచింతకానాం వపురను కలయే మారుతాగారనాథ. మారుతాగారనాథ, ఓ గురువాయూరప్పనే స్వామి, నీ యొక్క దివ్యమంగళ స్వరూపం. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళి కేళికారం, తత్తే ప్రత్యగ్రధారాధర లలిత, నిండినటువంటి నీలిమేఘం ఎట్లా అయితే ఛాయని కలిగి ఉంటుందో అటువంటి కోమలమైనటువంటి నీలిమేఘ ఛాయ కలిగినటువంటి భగవత్ స్వరూపము. కళాయావళి కేళికారం, మృదువైనటువంటి ఇరుగుడు పుష్పాలు అంటారు, ఇరుగుడు చెట్ల పూలు ఆ నీలికాంతితోటి ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి స్వామి యొక్క తిరుమేను దివ్యమంగళ స్వరూపం. లావణ్యస్యైకసారం, లావణ్యమంతా కూడా పోగుపోస్తే ఎలా ఉంటుందో సౌందర్యం, సౌందర్యసార సర్వస్వం అంటారు భగవత్ స్వరూపాన్ని. అటువంటి సౌందర్యమంతా కూడా, సౌందర్యానికే సౌందర్యమైనటువంటి స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపము. సుకృతి జనదృశాం, ఎవరు చూడగలుగుతారు అట్లాంటి దివ్యమంగళ స్వరూపాన్ని అంటే సుకృతములు, ఎన్నో జన్మల పుణ్యాలు పండితే వారికి కనిపిస్తుందట ఆ దివ్యమంగళ స్వరూపం. పూర్ణ పుణ్యావతారం, వారి పుణ్యాల పంట, అందుకనే పూర్ణ పుణ్యావతారమైందది. లక్ష్మీ నిస్సంకలీలా నిలయనమృత, లక్ష్మీదేవి ఆపాదమస్తకం కూడా హాయిగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుందట. లక్ష్మీదేవి అనగానే శోభ, కాంతి, మంగళము, సౌందర్యము ఇత్యాది అర్థాలు చెప్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీదేవి ఆపాదమస్తకము కూడా చక్కగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుందట. అమృతస్యంద సందోహమంతా, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానిస్తున్నటువంటి వారికి అమృతమయమైనటువంటి ఆ తిరుమేను నుంచి అమృతమే ధారులుగా కురుస్తూ ఉంటుందట. ఎవరైతే ధ్యానిస్తారో వారి ఆ భక్తుల యొక్క హృదయాలు కూడా అమృతంతో తడిసి ముద్దవుతాయట. సించిత్ సంచింతకానాం వపురను కలయే, ఏ భక్తులైతే ఆ స్వామిని ధ్యానిస్తూ ఉంటారో ఆ భక్తుల యొక్క హృదయాలు అమృతంతో తడిసి ముద్దవుతాయి. ఓ గురువాయూరప్పనే, అటువంటి నిన్ను నేను ధ్యానిస్తూ ఉన్నానయ్యా అంటున్నారు. కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవ ఖేదావహ
जीवभाजाम् इत्येवं पूर्वमालोचितमजितमया नैव मध्याभिजाने नो चेज्जीवा कथं वा मधुरतरमिदं त्वद्वपुश्चिद्रसार्द्रं नेत्रैः श्रोत्रे च पीत्वा పరమరససుధాంభోధిపూరే రమేరన్. అయ్యో స్వామి, ఇదివరకు అసలు ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది, సంసార సాగరం ఏర్పడింది, దుఃఖాలయము అనుకున్నాను, దుఃఖసాగరము అనుకున్నాను. కానీ పూర్వం ఒకనాడు అట్లా ఆలోచించాను, కానీ ఇప్పుడు తెలిసిందయ్యా అంటున్నారు. కష్టాతే సృష్టి చేష్ట, చాలా కష్టతరమైనటువంటి తే సృష్టి చేష్ట, నీ యొక్క సృష్టి అంతా కూడా బహుతర భవ ఖేదావహ జీవభాజాం, ఈ జగత్తు అంతా ఏర్పడింది దుఃఖముల కోసమే, దుఃఖాలయంగా అనుకున్నాను స్వామి. ఇతి ఏవం పూర్వం అని పూర్వం ఒకనాడు ఇట్లా అనుకున్నాను. ఆలోచితమజితమయా నైవ మధ్యాభిజానే, అజితుడవైనటువంటి నిన్ను జయించేటటువంటి వాళ్ళు ఎవరూ లేనటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించడం కోసమే ఈ జగత్తు అంతా సృజించావా స్వామి. కాకపోతే తెలియని నాడు ఈ ఇంద్రియాల వల్లే కదా అన్నీ వస్తున్నాయి, కాబట్టి ఎందుకు ఇచ్చావా ఈ శరీరాన్ని, ఎందుకా ఈ ఇంద్రియాలని భ్రమలో బ్రతికాను స్వామి. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు కనుక ఇవి ఇవ్వకపోతే నోచే జీవా కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం, ఈ జగత్తే చేయకపోతే, ఈ శరీరాన్నే ఇవ్వకపోతే, ఈ ఇంద్రియాలనే ఇవ్వకపోతే మధురాతి మధురమైనటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని నేను ఎలా చూడగలుగుతాను. త్వద్వపుశ్చిద్రసార్ద్రం, చిత్ రసార్ద్రమట, ఎంత చక్కని మాట వేస్తున్నారండి. చిత్ అంటే జ్ఞానము, రసము అంటే ఆనందము, జ్ఞానానందమయం దేవం, జ్ఞానము ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి వాడు భగవంతుడు. అట్లాంటి స్వరూపాన్ని నేత్రై శ్రోత్రై చ పీత్వా, ఈ కన్నులు ఉన్నందుకు నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ, కర్ణములు ఉన్నందుకు నీ దివ్య లీలల్ని గాధామృతాన్ని వింటూ, పీత్వా రామ రసాయనం పిబ, కృష్ణ రసాయనం పిబ అని చెప్పారు కదా మహానుభావులు. అటువంటి రసాయనాన్ని స్వీకరిస్తూ పరమరస సుధాంభోధి పూరే రమేరన్, అటువంటి రసాస్వాదనలో ఆనందామృతాన్ని సేవిస్తూ ఆనందడోలికల్లో తేలియాడటానిక స్వామి ఈ జగత్తునంతా సృష్టించావు. నమ్రాణం సన్నిధత్తే సతతమపి పురస్థైరనభ్యర్థితానపి అర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతిం చ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోయం. ఎంత చక్కగా వర్ణిస్తున్నారో. పారిజాత వృక్షం అనేటటువంటిది అంటే కల్పవృక్షం అనేటటువంటిది దేవతా వృక్షం. అది కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుందట. అదే గొప్పది అనుకొని జనులందరూ కూడా పాపము తెలియనటువంటి మూర్ఖ జనులందరూ కూడా ఆ పారిజాతాన్ని సేవిస్తూ ఉంటారు. కానీ నీవు నమ్రాణం సన్నిధత్తే సతతమపి, నమ్రాణం సన్నిధత్తే, నీకు శిరస్సు ఉంచి నమస్కరించేటటువంటి వారికి సన్నిధత్తే, ఎప్పుడూ కూడా వారి దగ్గరే ఉండి, సతతమపి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ వీడకుండా ఉండి, పురహ వాళ్ళ ఎదురుగానే ఉండి, తైహి అనభ్యర్థితాన్ వాళ్ళు ఏమీ అడగకపోయినప్పటికీ కూడా, కోరనప్పటికీ కూడా, అర్థాన్ కామానజస్రం వాళ్ళ కామ్యములన్నీ కూడా నెరవేరుస్తూ, అందరూ కూడా కోరుకునేది ఏమిటి, అర్థం, ధనం బాగా కావాలి అని, అర్థాన్ని ధనాన్ని అట్లాగే కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా వితరతి చక్కగా ధారాళంగా ఇచ్చేటటువంటి వాడవు. అంతేకాకుండా విశేషించి పరమానంద సాంద్రాం గతించ, అతిశయమైనటువంటి ఆనందానుభూతి అయినటువంటి ఆ మోక్షధామాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడవే. అటువంటి నిన్ను సేవించకుండా ఇత్థం నిశేషలభ్యో, నిశేషలభ్యం నిశేషలభ్య, ఎటువంటి శేషము లేకుండా ఇచ్చేటటువంటి వాడట. అంటే కొరత లేకుండా కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి వాడు. నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం, భగవంతుడు భక్తుల పాలిట పారిజాతం అని అంటూ ఉంటారు. అంటే ఆ భగవంతుడే అన్ని సకలములు నెరవేర్చేటటువంటి వాడు ఉంటుండగా ఇంకా ప్రత్యేకించే ఆ కల్పవృక్షం ఎందుకు అంటున్నారనమాట. క్షుద్రం తం చక్రవాటి ద్రుమవ
నోభిలషతి. చక్రవాటి అంటే ఇంద్రుడి నగరంలో ఉండేటటువంటి ఆ పారిజాత వృక్షము వ్యర్థమర్థివ్రజోయం, అది గొప్పదనుకుని దాన్ని సేవిస్తూ ఉంటారు. అది ఏ పాటిది భగవంతుడి ముందు చూస్తే అంటున్నారు. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీసతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనా స్ఫీతభాగ్యా త్వం చాత్మా రామా ఏవేతి అతుల గుణగణాధార సౌరే నమస్తే. భగవంతుడు సౌరి, అతుల గుణగణాధార. అతులము అంటే తులానికి చెప్పడానికి వీలు లేనిది అండి, కొలతకి అందనటువంటిది. అతుల గుణగణాధార సౌరే నమస్తే. గుణములన్నీ కూడా ధారగా లెక్కించడానికి, ఇంత అని చెప్పడానికి వీలు లేని, అలవి లేనటువంటి, అలవి కానటువంటి అంత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు. కారుణ్యాత్ కామమన్యం. అయితే ఇతర దేవతలు కారుణ్యం వల్ల, కరుణ వల్ల కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. కారుణ్యాత్ కామమన్యం దదతి, ఇస్తారట. ఖలు పరే. అయితే భగవంతుడు మిగిలినటువంటి బ్రహ్మ రుద్రాదులు కోరినటువంటి కోరికలు మాత్రమే తీరుస్తూ ఉంటే, మన నారాయణుడు కృష్ణ పరమాత్మ స్వాత్మదస్త్వం విశేషాత్, విశేషించి ఆయన్ని అడిగితే తనకి తానే ఇచ్చేస్తాడట. అంత మంచివాడు భగవంతుడు. ఐశ్వర్యాదీశతేన్యే. అన్యదేవతలు ఈశ్వరత్వాన్ని కలిగి ఉండేది, తమ కంటే కింద వాళ్ళ మీద ఈశ్వరత్వాన్ని కలిగి ఉంటారు. కోరినటువంటి కోరికలు మాత్రమే నెరవేరుస్తుంటారు. అయితే భగవంతుడు జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం. భగవంతుడు తన మీద తానే ఈశ్వరత్వం కలిగినటువంటి వాడట. వీళ్ళ మీద ఈశ్వరత్వాన్ని కలిగి ఉంటాడు, అలాగే తనకి తానే నియామకుడైనటువంటి వాడు. ఆయన్ని నియమించేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. బ్రహ్మరుద్రాదుల సైతం నియమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. త్వయ్యుచ్చైరారమంతి. ఆరమంతి, ఎవరైనా సరే ఆ భగవంతుడిలోనే రమిస్తూ ఉంటారట. కానీ భగవంతుడు ప్రతిపద మధురే, ప్రతి పదంలోనూ కూడా మాధుర్యాన్ని కలిగినటువంటి చేతనా స్ఫీత భాగ్య. చేతనులైనటువంటి వాళ్ళు అంటే కదలిక కలిగినటువంటి వాళ్ళు, పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క నామంలో, తర్వాత ఆయన లీలా మాధుర్యంలోనూ, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపంలోనూ రమిస్తూ ఉంటారట ఎప్పుడూ కూడా. కానీ భగవంతుడు త్వం చాత్మా రామా, ఆయనలో ఆయనే రమిస్తూ ఉంటాడట. ఆయన ఇంకొకళ్ళ దగ్గర రమించాల్సినటువంటి అవసరం లేదు, ఆయనలో ఆయనే రమిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏ వేత్యతుల గుణగణాధార సౌరే నమస్తే. ఆయన గుణగణాల నుంచి చెప్పడానికి అలవి కానటువంటి, వీరు లేనటువంటి, ధారగా కురుస్తున్నటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి సౌరే నమస్తే. నమస్కరిస్తున్నానయ్యా నీకు. శ్రీకృష్ణ అవతారం గురించి పరిపూర్ణంగా తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఐశ్వర్యం శంకరాధీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి నక్వాపి తే సంగవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్దముఖ్యాశ్రయోసి. భగవంతుడు అని చెప్పబడేటటువంటి భగములు కలిగినటువంటి షడ్గుణైశ్వర్యములు కలిగినటువంటి ఆ శబ్దము ఎవరికి వర్తిస్తుంది అంటే కేవలం నీకే వర్తిస్తుంది. మురహర, ముర అనేటటువంటి రాక్షసంహారం చేసినటువంటి తత్ వాతాగార వాసిన్. వాతము అంటే వాయువు, వాయుపురంలో ఉన్నటువంటి అంటే గురువాయుపురంలో వేంచేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకే ఆ శబ్దము. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం. సకల ఐశ్వర్యములకి మూలప్రదాత అయినటువంటి వాడు, బ్రహ్మరుద్రాదులు సైతం నియమించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. శంకరాదీశ్వర వినియమనం, నియమించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. విశ్వతేజోహరాణం, విశ్వ తేజస్సుని హరించేటటువంటి, తేజస్సుని హరించేటటువంటి వాడు. తేజస్సంహారి వీర్యం, ఎవరి వీరత్వం వల్ల అయితే ఈ జగత్తునంతటినీ కూడా గెలుచుకున్నారో అటువంటి వారిని కూడా గెలిచేటటువంటి వీరత్వం కలిగినటువంటి వాడట. అంటే ఇప్పుడు
రాక్షసులు ఉన్నారు కదండి, రావణ కుంభకర్ణాదులు కానీ, లేకపోతే హిరణ్యకశిపులు కానీ, వీళ్ళు దేవతలను సైతము కూడా ఓడించి గెలుచుకున్నారు ఈ విశ్వాన్ని అంతటినీ కూడా. అటువంటి వారిని కూడా నశింపచేసి హరింపచేసి గెలిచినటువంటి వాడు, అంతటి శౌర్యం కలిగినటువంటి వాడు. ఇంకా ఆయన యశస్సు ఎట్లాంటిది అంటే విమలమపి యశో, స్వచ్ఛమైనటువంటిది శుద్ధమైనటువంటి యశస్సు కలిగినటువంటి వాడు. నిస్పృహశ్చోపగీతం, ఎవరినైనా సరే పొగుడుతున్నారు లేకపోతే గొప్పగా మాట్లాడుతున్నారంటే వారి ద్వారా వీరు ఏదో ఒక కోరికని నెరవేర్చుకోవడం కోసమే చేస్తూ ఉంటారు. అయితే ఏ కోరికలు లేనటువంటి సనక సనందనాదుల సైతము ఈయన్ని ధ్యానిస్తూ ఉంటారట, ఈయన యందు రమిస్తూ ఉంటారట, ఈయన గురించి గొప్పగా మాట్లాడతారట. అంగా సంగా సదా శ్రీరఖిల విదసి, ప్రతి అంగములో కూడా శ్రీ అంటే లక్ష్మీదేవి, ప్రకాశము, తేజస్సు, యశస్సు ప్రతి ఒక్క అంగములో కూడా భాషిస్తూ ఉండేటటువంటి దివ్యమంగళ స్వరూపం కలిగినటువంటి వాడు. సదా శ్రీరఖిల విత్ అసి, శ్రీ నెలకొని ఉండేటటువంటిది అఖిల విత్, అఖిల అంటే సర్వమైనటువంటిది, విత్ అంటే జ్ఞానము, సర్వజ్ఞాన స్వరూపుడైనటువంటి స్వామి. నక్వాపితే సంగవార్త, అందరిగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి అంటనటువంటి వాడు. తద్వాతాగారవాసిన్, అటువంటి ఓ గురువాయూరప్పనే మురహరా, ముర అనే రాక్షసంహారం చేసినటువంటి స్వామి నీవే భగవంతుడవు.